హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇన్స్టెంట్గా ఇలాగా బ్రింజాల్ తవ్వ ఫ్రై అయితే తయారు చేసేసుకుందాము. సింపుల్గా ఎలానో చూద్దాం రండి. ముందుగా అయితే 2 పెద్ద సైజు వంకాయలు తీసేసేసుకొని ఇలాగా రౌండ్గా అయితే కట్ చేసేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసేసుకొని బౌల్లో వాటర్ కూడా పోసేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలు కూడా అయితే వాటర్లో వేసేసేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బ్రెడ్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలానే కొంచెం సాల్ట్, కొంచెం కారం, చిటికెడు పసుపు, అలానే గరం మసాలా కూడా వేసేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి అయితే ఇలాగా కలిపేసేసుకుందాము. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల ముక్కల్ని, ఈ స్టఫ్లో అయితే ఇలాగా వంకాయల ముక్కల్ని డిప్ చేసేసేసుకుందాము. మొత్తం ముక్కకు పట్టేలాగా ఈ విధంగా సేమ్ అలానే మిగతా వంకాయల ముక్కలకు కూడా ఇలాగా స్టఫింగ్ చేసేసేసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద అయితే ఒక తవ్వ పెట్టేసేసుకొని ఆయిల్ పోసేసేసుకొని ఆయిల్ హీటెక్కినాక మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల ముక్కకు స్టఫ్ని, ఆ వంకాయల ముక్కని ఒక్కొక్కటిగా అయితే తవ్వ మీద వేసేసేసుకొని మూత పెట్టేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్ ఫ్రై చేసేసుకుందాము. మూత తీసేసి 5 మినిట్స్ తర్వాత చూసారా, వన్ సైడ్ అయితే ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ టర్న్ చేసేసి మూత పెట్టేసేసి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే ఇలాగా ఫ్రై చేసేసుకుందాము. చూసారా, బ్రింజాల్ ముక్క అనేది 2 సైడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనకి బ్రింజాల్ తవ్వ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలాగా వేడి వేడి అన్నంలో దాని పక్కన కాంబినేషన్గా పప్పు కానీ రసం కానీ చారు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, బ్రింజాల్ ఫ్రై అనేది ఎంత ముక్క సాఫ్ట్గా ఉందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.